ఆల్మోస్ట్ 2 గంటల పాటు మీరు ధ్యానం చేశారు. సో ఎలా ఉంది ధ్యానం? ఓకే. ఎవరికైనా ఏదైనా అనుభవాలు వచ్చాయా? దయచేసి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. క్లాస్లో ఫోన్ ఎప్పుడు మోగకూడదు. సైలెంట్లో కాదు పెట్టాల్సింది, స్విచ్ ఆఫ్లో. ఫోకస్ అంతా మనం ఏం వింటున్నాం అనే దాని మీద ఉండాలి. మన ఫోకస్ అంతా ఫోన్ మోగకూడదు మధ్యలో. ఓకే. ఎస్, ఎవరికైనా అనుభవాలు వచ్చాయా 2 అవర్స్లో అయినా? రండి మేడం, షేర్ చేసుకుంటారు. రండి రండి రండి, త్వరగా రావాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రెడీగా ఉండండి నెక్స్ట్గా చెప్పడానికి. ఎస్ మేడం, చెప్పండి. మీరు ధ్యానంలో ఏం చూసారు చెప్పండి. ధ్యానంలో మీరే పట్టుకోండి. ధ్యానంలో పక్కన వాళ్ళు భీమ్ ఇచ్చారు సార్. చెప్పండి, గట్టిగా చెప్పండి. భీమ్ ఇచ్చారు పక్కన, పక్కన భీమ్ ఇచ్చారు. మీకు ఇవ్వమని మీకు ఇస్తున్నా దాని ఎప్పటి నుంచి చేస్తున్నా ధ్యానం? ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తూ ఉంటా. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటలేం లేదు సార్, ఇప్పుడు కుదిరితే అప్పుడు చేస్తా. శాకాహారి కింద అయ్యారా? సార్ మాంసాహారం వదిలేశారా? మేము తినం సార్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, మీరు చెప్తారా మీ అనుభవాలు? చెప్పండి. మల్లెపూల వాసన వచ్చింది సార్. చెప్పండి, మాట్లాడండి. మల్లెపూల వాసన వచ్చింది, పిండిల వాసన వచ్చింది. ఓకే, బాగానే కుదిరింది ధ్యానము. 2 గంటలు చేశారు. చేస్తా ఉదయం ఇంట్లో కూడా తెల్లవారుజామున లేచి 2 గంటలు. ఓకే, ఎస్, ఇద్దరు మాస్టర్స్ గట్టిగా తప్పట్లు కొడతాం. సరే, మీరు మొదలు పెడతారు. మీరు మొదలు. నేను మాట్లాడే మాట మీకు అందరికి వినపడుతుందా? బాగా లాస్ట్ వాళ్ళకి వినపడుతుందా నేను మాట్లాడే మాట? వెరీ గుడ్. ఇది అక్కర్లేదు. ఈ పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. గోల్డ్ కలర్లో బంగారంలాగా మెరిసిపోతుంది ఇది. దీనికి ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేనా? గట్టిగా. ముందుకు వచ్చేయండి అందరూ, వాయిస్ బాగా వినపడుతుంది. అందరూ ముందుకు వచ్చేయండి, అందరూ ముందుకు రండి. ముందుకు రండి అందరూ. కూర్చోమ్మా, పర్లేదు పర్లేదు పర్లేదు, తను జరుపుకుంటాడులే. మనం రోజు పిరమిడ్లో ధ్యానం చేస్తాం కదా. ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చోమ్మా. ఆ చైర్ నువ్వు తీసుకో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇప్పుడు ఎంతోమంది దాతలు ఆ పిరమిడ్ కోసం డబ్బులు ఇచ్చారు.
కొంతమంది వచ్చిండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు కూడా. అవునా కదా? వాళ్ళు రాకపోయినా మనం మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నాంగా. ఉపయోగించుకుంటున్నావా లేదా? మరి వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞత ఉండాలా లేదా? ఈ ఊరికి ధ్యానం నేర్పింది ఎవరు ఫస్ట్? పవన్ సార్. గట్టిగా చెప్పలు కొడదాం పవన్ సార్కి, గట్టిగా. తర్వాత పవన్ సార్ తర్వాత ఎవరు దీన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు? ఈ స్థల దాత పేరు ఏం పేరు? అల్లూరాయ్. ఎక్కడున్నారు అల్లూరాయ్ గారు? ఎవరు? రండి. రండి సార్. కూర్చోండి సార్. అల్లూరాయ్ గారు కూర్చోండి. ఇప్పుడు మన సినిమాలో హీరో ఈయనే. గట్టిగా చెప్పలు కొట్టండి. అమ్మా హలో, కూర్చో. ఎవరయ్యా హీరో అంటే 10 మంది కోసం తాను చేయగలిగిన సహాయాన్ని చేయగలిగే వ్యక్తే హీరో. చేయగలిగే స్థితిలో ఉండి చేయగలిగే వ్యక్తి. ఆయన చేయగలిగే స్థితిలో ఉన్నారు, చేశారు. ఆయన అనుభవాన్ని విందాం మనం. ఎందుకు ఇచ్చారో స్థలం చెప్పండి, గట్టిగా మాట్లాడు. ఈ స్థలం పవన్ గారు యొక్క కృషి. సరే, పవన్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. వారి కృషి, వారి సంకల్పం, వారి కృషి, వారి యొక్క సంకల్పం తోటి ఈ స్థలము సిద్ధించబడింది. ఒకసారికి మరోసారి పవన్ గారికి గట్టిగా చప్పట్లు. పితామహ పత్రిజీ గారికి. ఈ స్థలం వాస్తవంగా మొత్తం మేము ఇవ్వలేదు. దీంట్లో 1/3 మా పెద్దల యొక్క పిత్రార్జితం. పవన్ గారు దీంట్లో 2 భాగాలు కొన్నారు. వారి యొక్క సొంత నిధులతోటి కొని పామూరి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, వారి యొక్క ఈ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి వారి వంతుగా విశేషంగా కృషి చేశారు. ఎంత కృషి చేశారంటే అది చెప్పలేం. మన సొంత ఇంటిని కూడాను అలా కట్టించుకోం. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మొత్తము బాధ్యత అంతా ఆయనే చూసుకున్నారు. మేమందరం కేవలము ఆయన తోటి ఉన్నాం. అంతకుమించి మాకేలాంటి ఇక్కడ విషయం మాకేం లేదు. ఇక్కడ ఉన్నదంతా కూడాను పవన్ గారి కృషి, పవన్ గారి యొక్క శ్రమ, వారి యొక్క శక్తి ఇక్కడ ఉండడం జరిగింది. కాకపోతే మేము వారితో ఉన్నాం ఈ యొక్క మహాకార్యంలో. గట్టి క్లాప్స్ కొడదాం ఆనంద్ సార్కి, ఇక్కడ ఉండే స్టేజ్ మీద ఉండే పెద్దలందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం నాన్న. ఈరోజు మనము లైవ్ ఛానల్ చూస్తున్నాం పిఎంసి. యాక్చువల్గా నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ 2010లో ఇక్కడ వర్క్ చేస్తుండేవాడిని. పిరమిడ్ అంతా అయిపోయి ధ్యాన ప్రచారం ఇక్కడ పల్లెల్లో అంతా అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు పవన్ వచ్చాడు. పవన్ వచ్చి నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది రమణ అన్నాడు. ట్రాన్స్ఫర్ వచ్చిందంటే నేను నమ్మలా. నువ్వు ఎట్లా చెప్తావు సార్ అంటే, నాకు వచ్చేసింది మెసేజ్, నువ్వు ఇక్కడి నుంచి వేరే ఊర్లో ప్రచారం చేయాలి, ధ్యాన ప్రచారం అన్నారు. పొదిలి వెళ్ళాను, పొదిల్లో ధ్యాన ప్రచారం చేశాము. మళ్ళీ కనిగిరి వచ్చాను, కనిగిరిలో ధ్యాన ప్రచారము. తర్వాత వచ్చి కొండేపిలో మళ్ళీ ధ్యాన ప్రచారం జరిగింది. అంటే నా అదృష్టం ఏంటంటే పత్రిసార్ బర్త్డే రోజే నాకు లెక్చర్గా ప్రమోషన్ అవడం ఒక అద్భుతం, ఆనందం తల్లి. ఈ ధ్యాన ప్రచారం అనేది పవన్ గారు మాకు నేర్పించిన అద్భుతమైన ఘట్టం. ముఖ్యంగా ఎలా చేయాలి ధ్యాన ప్రచారం అనేది మాకేం తెలియదు. అప్పుడు పవన్ గారు దగ్గరుండి ధ్యాన ప్రచారం ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మాస్టర్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి,
అంటే మాస్టర్ ఏ మాస్టర్ వచ్చినా సార్ అంటాడు పవన్ గారు, ఒక పత్రి సార్ వచ్చినట్టే లెక్క. అంటే మామూలు ఏ మాస్టర్ వచ్చినా కూడా ఒక పత్రి సార్లు వచ్చి ఎలా చూసుకుంటామో ఆ పిరమిడ్ మాస్టర్ అలా చూసుకోవాలన్నారు. నిజంగా అసలు గ్రేట్, ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అదేవిధంగా నైట్ ధ్యాన ప్రచారం చేయాలంటే మామూలు విషయం కాదు. నాకు ఎక్కువ కూడా నైట్లో అంటే కాలేజ్ ఉంటుంది కాబట్టి నైట్లో ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. తర్వాత సార్ నేను గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నా, అండ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు కూడా వర్క్ చేశాను. అయితే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ చేయాలని నా కోరిక. సార్ ఆనంద్ సార్కి ఒకసారి ఫోన్ చేశాను, సార్ ధ్యాన విద్యార్థి అంటే పిల్లలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్లో కానీ, ఎక్కువగా మొబైల్స్ వాడటము, లేదంటే ఎక్కువగా దుఃఖపడటము, లేదంటే ఎక్కువగా ఆనందపడటం, అన్నీ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఒకసారి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి, రమణయ్య గారు డ్రగ్స్ వాడుతున్నారు పిల్లలు అంటే నేను ఆశ్చర్యపోయినా. ఏం సార్ అంటే, లేదు వాళ్ళు కూడా మోటివేషన్ చేయాలి అని చెప్పేస్తే, ఈరోజు తెలంగాణలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డ్రగ్స్ వాడుతున్నారా మోటివేషన్ చేయండి సినీ కార్మికులని, అంటే సినిమా యాక్టర్స్ అందరు కూడా. అలానే మాకైతే ముందుగానే చెప్పారు, అంటే ధ్యాన విద్యార్థి కావాలి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే ధ్యాన విద్యార్థిగా మారుతారో వాడి జీవన విధానం మారిద్దని చెప్పేస్తే మా కాలేజీలో కూడా పిల్లలకి ధ్యానం నేర్పించాను. మా కాలేజీ అమ్మాయి హెచ్ఈస్లో 929 జిల్లా ఫస్ట్ వచ్చింది అమ్మాయికి కనీసం 65,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి. అంటే ఒక విద్యార్థి ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో అనేది అమ్మాయి మాకు ప్రత్యక్షం చూపించింది. ప్రతిరోజు నేను ధ్యానం చెప్పి ఇంటికి పంపించేవాడిని. సాయంత్రం ప్రతిరోజు ఉంటుంది ధ్యానం క్లాస్. పిల్లలు కూడా ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు వాళ్ళే అడుగుతారు, సార్ ధ్యానం క్లాస్ పెట్టండి అని. కానీ కూడా అన్ని స్కూళ్ళు తిరగాలని శ్వాస విజ్ఞాన జ్యోతి ధ్యాన విద్యార్థి బుక్స్ తీసుకొని దాదాపు 1,00,000 మంది పిల్లల్ని కలిశాను నేను. నిజంగా ఆనందం అది. అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పాలని నా కోరిక. లాస్ట్ ఈరోజు ఎవరికి చెప్పలేకపోయామంటే కన్నికాపరసం గుడి కాడ పిల్లలు ఆడుకుంటుంటారు, వాళ్ళ కాడికి పోయినా కొంతసేపు ఆడుకొని వాళ్ళతోటి. నాకంటే నేను లెక్చరర్ అని లేదంటే ఏదో గ్రేట్ అని కూడా పక్కన పెట్టి వాళ్ళతో కలిసిపోయేవాడిని. లేదంటే హాస్టల్స్ ఉంటాయి, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, అక్కడికి వెళ్తే పిల్లలు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వార్డెన్స్, సార్ రండి సార్ చెప్పండి అని. అక్కడ చెప్పుకోవడం, ఏ స్కూలు ఖాళీ ఉంటే అక్కడికి వెళ్తాం. తర్వాత ఒక 10,000 బుక్స్ వచ్చినాయి ధ్యాన విద్యార్థి ఎలా పంచాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మేము క్యాంపెయిన్ తిరగడానికి మా లెక్చరర్స్ అన్నారు, సార్ క్యాంపెయిన్ పోదాము అంటే, అయ్యా బుక్స్ ఏమన్నా కావాలంటే ఉన్నాయి నా దగ్గర అన్న. ఏమన్నా సార్ ధ్యాన విద్యార్థి శ్వాస విజ్ఞాన జ్యోతి ఉన్నాయి అన్నారు. ఆ 10,000 బుక్స్ ఈ మండలం మొత్తం తిరిగి కారులో మా కాలేజ్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఆ 10,000 బుక్స్ కూడా పంచడం జరిగింది ఈ మధ్యకాలంలో. అందుకని పత్రి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేయాలి. అనేక బుక్స్ ఇక్కడే ఉంటాయి, అల్లూరే గారు లేదంటే ఈ పత్రి సాయి జ్ఞానబోధి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వస్తాయి. ఆ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, పంచడం నా డ్యూటీ. అవన్నీ తీసుకెళ్ళి బస్సులో కానీ బ్యాగులో తీసుకోవడము. మా బట్టలు 2 జతలు అయితే, పుస్తకాలు ఒక 100 బుక్స్ అవి తీసుకెళ్ళి ఆ పిల్లల కాడికి వెళ్ళి, నాకు అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయమనే పత్రి సార్ ఆయన యొక్క బర్త్డే రోజే ప్రమోషన్ వచ్చింది చెప్పాను. ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టినానో నాకు ఉన్న ఉద్యోగం చిన్న ఉద్యోగం కాడి నుంచి లెక్చరర్ ఉద్యోగం ఒకేసారి వచ్చింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్ కూడా బాధ్యతలు వచ్చినాయి. అంటే ఏమని, పత్రి సార్ యొక్క దివ్య ఆశీస్సులు ఉంటే ఎంత దూరమైన పోవడానికి ఆస్కారం చూడండి. ఇదివరకు అయితే క్లర్క్గా ఉన్నప్పుడు ఏదైనా పోయి పర్మిషన్ అడిగితే వాళ్ళు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కదా, రెస్పాండ్ కాదు. ఇప్పుడు లెక్చరర్గా ప్రిన్సిపల్కి పోతే, సార్ రమణయ్య సార్ వెల్కమ్, నిజంగా క్లాస్ చెప్పండి, ధ్యానం క్లాస్ చెప్పండి, వాళ్ళకి బుక్స్ ఇవ్వండి అంటే. ఈ మధ్యకాలంలో 1000 మంది క్లాస్ ఒకేసారి 1000 మంది ఉండే ఫంక్షన్ నన్ను పిలిచారు. ఆ రోజు చాలా ఆనందం వేస్తుంది. రమణయ్య గారు ఒక అరగంట ధ్యానం చెప్పండి, వీళ్ళు గలబా చేస్తున్నారు పిల్లలు, సినిమా పాటలు కావాలంటున్నాడు. ధ్యానం చెప్పేసి వాళ్ళకి అంకిత భావంతో ఎలా ఉండాలి, ధ్యాన విద్యార్థిగా ఎలా మారాలి, నీ జీవితాన్ని ఎలా సరి చేసుకొని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నాన్న నిజంగా. తర్వాత ముఖ్యంగా సార్ మా మహిళమ్మ తల్లులు నిజంగా వండర్ఫుల్. ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మలు అందరూ వచ్చి, ఇక్కడ ఎవరు జెంట్స్ ఒక 4-5 ఉంటారు, మొత్తం కూడా ధ్యాన మహిళా చక్రమే సార్ రోజు ఇక్కడ కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. మా సౌభాగ్య వాణి మేడం, అందరు టీం, హైమామ మేడం గారు కానీ ఆల్ ఆర్ మెంబర్స్ వచ్చి ఈరోజు టిఫిన్ చేయడం, భోజనాలు చేయడం కూడా ఇల్లే చేస్తుంటారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి జీవితాలలో చీకటి నుండి వెలుగులోకి తెచ్చినటువంటి పత్రిజీ గారికి మనం ముందుగా ధన్యవాదాలు చెప్పుకుందాం. అదేవిధంగా ఈరోజు ఈ పామూరుకు వచ్చినటువంటి డివిఎం అంటే ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ చైర్మన్ గారైనటువంటి
ఆనంద్ బుద్ధ గారికి, హరిబాబు గారికి, శ్రీకాంత్ గారికి, మిగతా పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ కరోనా టైంలో 2020లో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి నేను ఈ ధ్యానంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం పిఎంసి ఛానల్. ఒకసారి పిఎంసికి మనం సపోర్ట్లు. పిఎంసి ద్వారానే నేను ఈ ధ్యానంలోకి రావడము జరిగింది. అదేవిధంగా మనం ఆనంద్ బుద్ధ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఆయన రాసినటువంటి ధ్యాన విద్యార్థి పుస్తకము నేను పాఠశాలల్లో ఈ ధ్యానం నేర్పించడానికి నాకు ఎంతో సహకరించింది. అందులో 3 భాగాలు: ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య, పరిపూర్ణ విద్య. చాలా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. ముందుగా ఆయన యొక్క ప్రవేశం అంటే ఏ విధంగా ఆయన 10th క్లాసులోనే ఏ విధంగా అయితే ఈ ధ్యానంలోకి రావడము, ఆయన కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడో మరి అవన్నీ కూడా అవన్నీ చెప్పడం అంటే మనకు ఎక్కువ టైం లేదు. చాలా మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేనైతే ఆదర్శంగా తీసుకుంటున్నా ఆనంద బుద్ధ గారిని. మరి ఆనంద బుద్ధ గారిని కానీ, శ్రీకాంత్ కానీ వీళ్ళని అంటే వాళ్ళు మనకు తెలుసు, మనం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మనం రోజు పిఎంసి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రతిరోజు 9 నుంచి 9:30 వరకు మైండ్ సోలు, బాడీ మైండ్ సోలు, దాన్ని శ్రీకాంత్ గారు ఇద్దరు కూడా అరగంట చాలా మంచి టాపిక్. అది చూడండి, మీరు పిఎంసి చూడండి. ఎంతమంది చూస్తున్నారు? అది 9 నుంచి 9:30 వరకు వస్తుంది. మరి ఈరోజు మన పర్పస్ ఏంది అనే విషయాన్ని చెప్పాడు. మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఏమిటి? నిన్న వచ్చేసి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 పాయింట్లు ఏమిటంటే మన వాక్కు దోషరహితంగా ఉండాలి. అదేవిధంగా నేను ఊహాగానాలు అంటే అనవసరమైనటువంటి ఊహాగానాలు చేయను. వ్యక్తిగతంగా ఏదన్నీ తీసుకోను. వ్యక్తిగతంగా నా యొక్క శక్తి మేర, నా శక్తి పరిధి మేరకే పనిచేస్తాను. ఈ 4 కానీ మనం కానీ పాటిస్తే మన జీవితము చాలా ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా జీవిస్తామని చెప్పారు. కాబట్టి నా చాలా అంటే 50 రోజుల పైనుంచే వస్తున్నది అనుకుంటున్నది. మరి దాన్ని చూడండి. అదే కాదు, పిఎంసిలో 24 గంటలు మంచి టాపిక్స్ వస్తున్నాయి. జ్ఞానీ భవ, ధ్యానీ భవ, జ్ఞాన సభ, సత్యదర్శనము, ఒక్కటేమిటి అసలు ఎన్ని వస్తున్నాయి. గురు సాంగత్యము, పత్రిజీతో నా అనుభవము, ఎటువంటి చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇంకా పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇంక బయటికి ఎక్కడికి పోవడంలే. మన టీవీలో పిఎంసి పెట్టుకుంటే చాలు, అంతా ధ్యానము. అదే పత్రిజీ గారి ప్రబోధాలు చెప్తూ ఆయన లాస్ట్లో ఒక 10 minutes ధ్యానం చేపిస్తాడు. ఆ ధ్యానం చేస్తే నాకు ఎంతో పవర్ఫుల్ ఎనర్జీ వస్తుంది. మామూలుగా ధ్యానం చేసేదానికంటే ఒక సబ్జెక్టు చెప్పి, ఒక ప్రబోధం చెప్పి, చివరిలో ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ధ్యానం చేపిస్తాడు ఆయన. ఆ ధ్యానంలో వచ్చినటువంటి ఎనర్జీ మనం చెప్పలేము, అటువంటి ఎనర్జీ వస్తుంది. కాబట్టి నేను 2020లో ఈ పిఎంసి ద్వారా రావడము, ఇంకోటి పిఎంసికి ధన్యవాదాలు. అదేవిధంగా కరోనాకు కూడా కరోనా అందరు తిట్టుకుంటారు కానీ నేను తిట్టుకోను, నాకు దేవత. ఎందుకంటే ఆ కరోనా వల్లే నేను ధ్యానం రాగలిగాను. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు నేను నేను ఒక లీడర్ని, జిల్లా లీడర్ని కాబట్టి ఎప్పుడు బయట తిరిగేవాడిని. ఆ కరోనా వచ్చిన దానివల్ల ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉండడం వల్ల ఆ పిఎంసిని చూడడం వల్ల నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నా భార్య, నా కూతురు కూడా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ధ్యానంలే వాళ్ళు. అయినా అప్పుడు నేను పట్టించుకోలే. ఈ కరోనా వల్ల, పిఎంసి వల్ల నేను దీంట్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నాకు జూమ్లో క్లాసులు చెప్పడం ఆ సౌభాగ్యమ్మ గారు, ఆ జూమ్ వల్ల నేను క్లాసులు చెప్పడం అనేటువంటిది ఆమె ద్వారా నాకు చాలామంది ఎక్కడ ఉండే వాళ్ళందరూ నాకు చాలామంది గురువులే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకున్నాను. అదేవిధంగా గత నెల 20వ తేదీ జూన్ 20 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 41 రోజులు అఖండ ధ్యానంలో భాగంగా 108వ ధ్యానం పాంగూరులో నడుపుతున్నాం. ఈరోజు 18వ తేదీ. నేను సౌభాగ్యమ్మ వరలక్ష్మి అనేటువంటి ఆమె నాకు ఫోన్ చేస్తే సౌభాగ్యమ్మ గారికి చెప్తే మనం కూడా చేద్దాం సార్ అన్నారు. ఆ విధంగా ఈరోజు దిగ్విజయంగా 18 రోజులు ఈ రోజుకు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హాజరవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నెల 30 వరకు కూడా మీరే కాకుండా అందరినీ కూడా మరి ఈ
సౌభాగ్యం ఒక మాట అన్నారు, సార్ మనకు చివరిని అయ్యేసరికి 100 మంది అవుతారు సార్ అన్నారు. అంటే మొదట 20 మంది 25 మంది 30 40 దాకా అయినరు. ఇంకా సౌభాగ్యం చెప్పినట్టు 100 మంది కూడా అవుతారనేటువంటి నాకు ఒక హోప్ అయితే ఉంది. అదేవిధంగా హరిబాబు గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే హరిబాబు గారు పోయిన ఎలక్షన్లో మరి చాలా ఎనలేని కృషి చేశారు. జిల్లా మొత్తం తిరిగి బాగా చేసినారు. ఆయనకు మరి పామూరు తరపున ధన్యవాదాలు చెప్పుకుంటాము. అదేవిధంగా శ్రీకాంత్ గారికి అందరికీ, శ్రీకాంత్ నాకు తెలియదు కానీ నాకు ఆయన తెలుసు. ఎందుకంటే ఈ పిఎంసి ద్వారా పిఎంసిలో చాలామంది అంటే పత్రిజీ గారు సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన డిజైన్ చేసుకున్నారు. ఆయనతోటి వీళ్ళందరినీ కూడా చేసుకున్నారు. ఒకరా ఇద్దరా, ఇప్పుడు జక్కారావు గారి ఫ్యామిలీ కానీ, తటవర్తి ఫ్యామిలీని కానీ, నూటను ఫ్యామిలీని కానీ, మారం ఫ్యామిలీని కానీ, నవకాంత్ గారిని కానీ, ఆనంద్ గారిని కానీ, శ్రీకాంత్ గారిని కానీ, మరి దాంట్లో హనుమంతరావు గారిని కానీ, విజయభాస్కర్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా ఆయనతోటి తెచ్చుకున్నాడు. డిజైన్లో భాగంగా అనుకుంటున్నాను నేను. ఆయనతోటి అందరినీ కూడా తెచ్చుకొని ఆయన ఈరోజు భౌతికంగా లేకపోయినప్పటికి కూడా ఆయన ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. అంటే ఆయన నేనుంటే వీళ్ళందరూ పని చేయలేరు ఏమనుకున్నారేమో, నా లోకంలో నాకు పనులు ఉన్నాయి, మీ లోకంలో మీరు చేయండి అని అందరికీ ఇక్కడ చెప్పేసి మరి ఎనర్జెటిక్గా చాలా ఆ యొక్క పత్రిజీ గారి యొక్క ఆ యొక్క ఎనర్జీ మనందరితోటి పని చేపిస్తూ ఉంది. మరి అప్పటికంటే ఇప్పుడు మరి బ్రహ్మాండంగా శాకాహార ర్యాలీలు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు 14వ తేదీన ఒంగోలులో జరిగేటువంటి శాకాహార ర్యాలీకి కూడా మనమందరం కూడా హాజరయ్యి ఆ శాకాహార ర్యాలీని కూడా మనందరం కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆనంద బుద్ధ గారికి నిజంగా నేను ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిన్న సీరాల్లో, తర్వాత ఉదయం కనిగిరి, ఇప్పుడు ఇక ఆయన ఓపిక్కు మెచ్చుకోవాలి నిజంగా. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగానే ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ఆ విధంగా ఈ యొక్క శాకాహారాన్ని కానీ, ధ్యానాన్ని కానీ, పిరమిడ్లకు కానీ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆ పత్రిజీ గారు నా ఏకైక కోరిక, నా ఏకైక లక్ష్యము ఒకే ఒకటి, అహింసాయుతమైనటువంటి భారత భూమిని చూడాలా. ఈ జన్మభూమి, ఈ భారత భూమి, ఈ ధన్యభూమి, ఈ కర్మభూమి, ఈ దీంట్లో అహింసాయుతంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక లక్ష్యం అంటాడు. మరి ఆ లక్ష్యము నెరవేరటానికి మనందరం కూడా మన యొక్క ప్రయత్నము మనమందరం చేసి మరి ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి గట్టిగా. చూడ్డానికి ఏదో వైట్ అండ్ వైట్ వేసుకొని కూర్చున్నాడు అనుకుంటారు, నోరు ఇప్పితే తెలుస్తుంది. అది పిరమిడ్ మాస్టర్ అంటే. అట్లా తయారు చేశాడు పత్రి సార్ మనల్ని. చెప్పండి నాతో పాటుగా, పత్రిజీ జయ హో, పత్రిజీ, 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 పత్రి సార్, 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 పత్రి సార్. 2 రోజులు తిరిగిన దానికే సరదా తీరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కూలబడుతున్నాం. 40 ఏళ్ళు తిరిగాడు ఆయన కంటిన్యూస్గా. గట్టిగా చెప్పట్లు కొడదాం ఆయనకి.
2 రోజులు తిరిగిన దానికే బాడీ వేడి చేసింది, బండి అలసిపోయింది. ఆల్రెడీ బండి అలసిపోయి కూర్చుంది. పత్రి సారు చూడడానికి శరీరంలో కనిపించాడు మనకు. ఆయన మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకున్నాడు ఆయన. నిజానికి ఆయన ఏజ్ 70 సంవత్సరాల పైన. నా ఏజ్ ఎంత అండి? 38 సంవత్సరాలు. ఆయనకన్నా 100 రెట్లు యాక్టివ్గా ఉండాలి నేను. ఆల్రెడీ శవం పడింది ఈడ. ఓకే, మన కంటికి కనిపించనిది ఎంతో ఉంది, దానినే మనం ఆధ్యాత్మికత అంటాము. అది మనం అర్థం చేసుకోవాలంటే మనకు థర్డ్ ఐ ఉండాలి. పత్రిజీని మినిమం అర్థం చేసుకోవాలంటే కూడా కనీసమైన సాధన ఉండాలి, లేకపోతే పత్రిజీ ఎవరికి అర్థం కారు. ఆదిశంకరాచార్యులు ఆయన మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నాడు ఆయన. అట్లా పత్రి సారు 1996 సంవత్సరంలో 1 ఇయర్ మౌనంలో ఉన్నారు ఆయన. ఓన్లీ టమాటో సూప్ తాగేటోడు అంతే. తన లోపల ఉన్న మెకానిజాన్ని అంతా మార్చిపెట్టేసినాడు ఆయన. ఆయన గురువుగారు ఎప్పుడైనా చెప్తుండేవారు, సుభాష్ ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయని. అలా చేస్తే తప్ప ఆ విధంగా తిరగలేరు. 365 రోజులు తిరిగేవాడు ఆయన. ఒకరోజు కూడా గ్యాప్ లేదు. 40 ఏళ్ళు తిరిగాడు. అలా చిన్న విషయమా? ఆయన అలా తిరిగాడు కాబట్టి మనందరం ఇలా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు అసలు ఇక్కడ రావడం ఎంతో ఆనందంగా ఉంది, ఎంత హాయిగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిరమిడ్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మనం పోయిన తర్వాత కూడా అది అట్లనే ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి పని చేశారు చేసిన వాళ్ళు. దానికి పని చేసిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద ఈజిప్టులో పిరమిడ్ ఉంది. ఎన్నాళ్ళ కిందట కట్టబడిందండి అది? ఎప్పుడు కట్టారు ఈజిప్ట్లో పిరమిడ్? కట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, కానీ ఏముంది? పిరమిడ్ ఉంది. పవన్ గారు మన ముందు ఉన్నారా? కానీ పిరమిడ్ రూపంలో ఉన్నాడు ఆయన. గట్టిగా చెప్పాలి కొడదాం పవన్ సార్కి. ఈ మాస్టర్ ఎంత గొప్ప మాస్టరో. ఈ మాస్టర్ పక్కన కూర్చునే భాగ్యం దొరికింది ఈరోజు. చాలామంది మన పక్కన ఎవరున్నారన్న స్పృహ ఉండదు మనకు. ఎక్కడో ఎవరి గురించో వెతుక్కుంటూ పోతాం. ఈయన కనుక హిమాలయాల్లో కూర్చోబెడితే పెద్ద స్వామీజీ అయిపోతాడు ఈయన. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అదే మరి హిమాలయ యోగే, కాకపోతే ఏంటంటే పామూరులో ఉన్నాడు. ఈరోజు మన ముందు ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ ఉన్నారు. ఆయనే మన శ్రీకాంత్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం. కరుణ, కంపాషన్. కరుణ అంటే ఆ కరుణ ఒక మనిషిలో మనం చూస్తే అదే మన శ్రీకాంత్ మాస్టర్. ఒక పని చేయాలంటే ఎన్ని రకాల ఎమోషన్స్ మధ్య పని చేయాల్సి ఉంటుందో చెప్పనాలే కాదు. నేను చేసే ప్రతి పనిలో అన్నింటిలో బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఆయన ఉంటాడు. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాం. ఇంత బయటకు వచ్చి ఈ విధంగా తిరుగుతున్నాం. వీటన్నింటికి వెనకాల శ్రీకాంత్ గారు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీకాంత్ మాస్టర్కి. ఆయన అనుభవం చాలా విలువైంది. ఆయన అనుభవాన్ని మనం అందరం తీసుకుందాం ఈరోజు. ఇప్పటివరకు నేను కూడా సరిగ్గా వినలే ఆయన అనుభవాన్ని. ఈరోజు ఆయన అనుభవాన్ని విశేషంగా తీసుకుందాం ఇక్కడ. ఓకేనా?
విందామా వద్దా ఆయన అనుభవాన్ని? మీకు అందరికి ఇష్టమేనా? ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఆయన గురించి మీకేం అర్థమైందో చెప్పండి మీరు. నాకు చాలా అర్థమైంది. మీరిద్దరు యొక్క కాంబినేషన్లో ఆయన అడగడము మీరు చెప్పడము నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ప్రతి విషయాన్ని క్లీన్గా అంటే ఆ టాపిక్ మొత్తము మొదటి నుంచి చివరి వరకు ఆ ప్రశ్నలో ఆ జవాబు రాబట్టడం, ఆ ప్రశ్న వేసే విధానం, ఆ ప్రశ్న వేసిన ఆ టాపిక్ మొత్తం. అంటే సపోజు పోర్ అగ్రిమెంట్స్ ఉందనుకోండి, ఆ 4 అగ్రిమెంట్స్లో ఆ 4 పాయింట్లో ఉండేటువంటి మొత్తము ఆ యొక్క కాన్సెప్ట్ మొత్తము రాబట్టడంలో ఆయన ఆ విధంగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు తగ్గట్టుగానే మీరు అద్భుతంగా సమాధానాలు చెప్పడం అనేటువంటిది చాలా అద్భుతం. అదేవిధంగా ప్రతి ఒక్కరు పిరమిడ్ ఆ యొక్క పిఎంసిలో ఉండే వాళ్ళందరూ నిజంగా ఆ పత్రిజీ గారిని నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ విధంగా డిజైన్ చేశాడు, ఇంతమందిని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎన్నిక చేసుకొని తెచ్చుకున్నాడంటే నిజంగా ఆయన గొప్పతనం ఎంతని చాలా తక్కువ చెప్పడం. నిజంగా అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు మనమే కాదు, ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి జనాభాలో చాలామంది చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోకి వచ్చారంట మహానుభావుడి యొక్క పుణ్యమే. ఈరోజు ఒక వ్యక్తి మాంసాహారం మాని శాకాహారి అయ్యాడు అంటే ఆయన యొక్క జీవితంలో కొన్ని వేల జంతువుల ప్రాణాలు కాపాడినట్టు. మరి ఎంతమంది శాకాహారులు అయ్యారు? మరి ఎన్ని లక్షల కోట్ల జీవుల ప్రాణాలను కాపాడాడు ఒక్కసారి ఆలోచించండి. కోట్ల జీవుల్ని ప్రాణాలు కాపాడు. ఆయన చెప్పేది ఒకటి, నాయనా మీరు ధ్యానం చేయకపోతే చేయకపోరు నాయనా, శాకాహారులు కండి. మనలాగే అవి కూడా వచ్చినాయి ఈ భూమి మీదకి, అనుభవాలు పొందటానికి వచ్చాయి. మనలాగే మనలాంటి ఆత్మే వాటికి ఉండేది. కాబట్టి వాటిని చంపి హింసించి కోసుకొని తింటే అది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. మీ కడుపులేని శ్మశానాలా అంటాడు, మీ కడుపులేని శ్మశానాలా? సస్తేనే కదా మనం తినేది. కోస్తే చచ్చినట్టే కదా, చచ్చిన తర్వాత మనం తింటాం. అంటే మన శవాలను కూడా మనం ఇంటి దగ్గర మన సొంత బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పక్కన పెట్టేస్తాం, వెంటనే శ్మశానానికి పంపిస్తాం. కానీ చచ్చిపోయినటువంటి శవాలను తీసుకుని వచ్చి మరి మనం అంత ఆనందంగా జీవ టేస్ట్ తింటున్నామంటే, నేను కూడా తిన్నా మన దాకా 2020 వరకు ఆనందంగా తిన్నా. నేనేమనుకున్నానంటే వాస్తవం చెప్తున్నా, ఎవరో చంపారు, ఎవరో కోశారు, ఎవరో పెట్టారు తింటున్నాం అనుకున్నా. కానీ పత్రిజీ గారి ప్రబోధాలు విన్న తర్వాత అయ్యో చంపినోడు, అమ్మినోడు, కోసినోడు, వండినోడు, తిన్నోడు, ఇంట్లో అందరూ ఇందులో భాగస్తులేనయ్యాడు. అప్పుడు చెప్పండి నాతో పాటు, ఒక జీవిని చంపినవాడు, చంపించినవాడు, చంపినవాడు, చంపించినవాడు, ఆ జీవి యొక్క మాంసాన్ని అమ్మినవాడు, కొన్నవాడు. చెప్పండి నాతో పాటు, అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తిన్నవాడు, తినిపించినవాడు. డైరెక్ట్ నరకానికే పోతారు. చెప్పండి, ఇది మనుధర్మ శాస్త్రం చెప్తుంది. అధిక ప్రసంగం మాట్లాడుతుంటారు చాలామంది. ఈ విషయంలో అధిక ప్రసంగం మాట్లాడకూడదు, పోయేది నరకానికి. జీవులు, మూగజీవులు, మూగ ప్రాణులు మనకు సొంత అన్నదమ్ములతో సమానం. అవి వాటిని చక్కగా ప్రేమించాలి, మాట్లాడొద్దు. చక్కగా వాటిని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పండంటి బిడ్డ పుడితే ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది మానవత్వం కలిగిన మనుషులు చేసే పని. సో
సార్ బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. పత్రి సార్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాన పరిధిలో, ఆ జ్ఞాన స్థాయిలో ఎంతో కొంత స్థాయిలో మనం ఉంటే తప్ప అది అర్థం కాదు ఎందుకు ఆయన అంత తపన పడ్డాడని. సో మన ముందున్నటువంటి శ్రీకాంత్ మాస్టర్ దుబాయ్లో పనిచేసేవారు, ఆయన జాబ్ చేసేవారు. దుబాయ్లో ఈరోజు ధ్యానం ఉండడానికి ఎంతో శ్రమ చేశారు. ఆయన జీతం అంతా, ఆయనకు వచ్చే డబ్బంతా ఆ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాడు ఆయన. ఆయన అనుభవాలు విందాం మనం. మొట్టమొదటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టుకుందాం. టూ 2006లో నేను పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో రావడం జరిగింది. సీనియర్ మాస్టర్ కొండారెడ్డి గారి ద్వారా మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో రావడం జరిగింది. సో అంటే అంతకంటే ముందు యోగాసనాలు అన్నీ చేస్తూ ఉండేవాడిని, కానీ ధ్యానం ఎలా చేయాలి అన్నది తెలియదు. కానీ ఎప్పుడైతే మాస్టర్ కొండారెడ్డి గారితో పరిచయం అయిందో, సో అప్పుడు ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. సో అక్కడ హైదరాబాద్లో శివం రోడ్ దగ్గర అక్కడ సాయిబాబా టెంపుల్లో ఆయన ఎవ్రీ థర్స్డే క్లాస్ కండక్ట్ చేసేవాడు అనమాట. సో కింద గుడి ఉండేది, పైనేమో ధ్యాన మందిరం ఉండేది. ధ్యాన మందిరం అయితే కట్టారు, కానీ దాన్ని ఉపయోగించుకోవడం తెలియదు వాళ్ళకి. అది మన మాస్టర్ కొండారెడ్డి గారు ఉపయోగించేవాడు ధ్యానం చేయడానికి, ధ్యానం చేయించడానికి. సో ఎవ్రీ థర్స్డే ఎవరైతే భక్తులు వచ్చేవారో పైకి రండి, పైన చక్కగా ధ్యానం నేర్చుంది కానీ అని అందరినీ బతిమాలి పైకి తీసుకెళ్ళేవాడు. సో నేను అప్పట్లో ఐసిఐసిఐ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేసేవాడు. సో మా కొలీగ్ అమర్నాథ్ రెడ్డి అనేసి అతను రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. అతను ఒకసారి మా ఫ్రెండ్ ఉన్నాడు, కొండారెడ్డి మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, రెండో ఒకసారి ధ్యానం గురించి తెలుసుకుందానంటే అప్పుడు వచ్చాను. వచ్చి కలవగానే ధ్యానంలో కూర్చోబెడితే ఫస్ట్నే నాకు కలర్స్ కనిపించాయి అనమాట మెడిటేషన్లో. సో ఇదేదో బాగుంది, అది అంటే దీనికంటే ముందు కళ్ళు మూసుకుంటే మంచిదని తెలుసు, దాని తర్వాత ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ తర్వాత భాగం పిఎస్ఎస్ మూవ్మెంట్లో వచ్చినా తెలిసింది, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలని. సో ఆ విధంగా ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో మరి ఎంతో శాకాహార ర్యాలీలు, అప్పట్లో మాకు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ పైమా టీం ఉండేది. సో అప్పుడు మేమందరూ కలిసి అక్కడ ఓయూ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ క్యాంపస్, అక్కడ ఎక్కడ పడితే అక్కడ అందరికీ ప్యాంప్లెట్లు పంచిపెట్టడం, అలాగే విజయవాడలో శాకాహార ర్యాలీ అయితే అక్కడ అటెండ్ అవ్వడం. సో ఇలా ఈ విధంగా నేర్చుకున్నా, ఈ విధంగా పిఎస్ఎం మూవ్మెంట్లోకి రావడం జరిగింది. సో ఒకరోజు మరి స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మరి సాయి కుమార్ రెడ్డి గారు అన్నారు, మీ అందరూ యూత్ మాస్టర్స్ ఉన్నారు కదా, మీ అందరూ కనుక విదేశాలు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తే ఎంతో బాగుంటుంది అనేసి అన్నారు. అలా అన్నప్పుడు నేను కూడా ఉన్నాను, అదే కరెక్టే కదా, అసలు మనం ధ్యాన ప్రచారం చేస్తే విదేశాల్లో చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది అనేసి అన్నాను. చూసారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే పాజిటివ్ మాటలు చెప్తూ ఉంటారో అది ఖచ్చితంగా మీలో ఒక పాజిటివిటీని ట్రిగర్ చేస్తుంది. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఎన్నోసార్లు పాజిటివ్గా చెప్తూ ఉంటారు, ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఎస్ యూ కెన్ డూ ఇట్ అని అంటారు, ఎప్పుడు ఎస్ అనే చెప్తారు. అంచేత ఆయన పిరమిడ్ మాస్టర్స్కి 13 గైడెడ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు కదా, దాంట్లో పిరమిడ్ మాస్టర్ షుడ్ ఆల్వేస్ టెల్ ఎస్ 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 అని అన్నారు. అవునా కదా? అంటే ప్రతి వర్క్ ఎస్ 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 అనేసి అనాలి. ఇంకోటి ఏమన్నారు, సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా కొత్తగా వస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఎదగడానికి సపోర్ట్ చేయాలి అనేసి అన్నారు. ఇంకొక పాయింట్లో ఏమన్నారు, మీరు ఏమైతే వర్క్ చేస్తారో మీ వర్క్ అంతా మీరు చేయాలి, కానీ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, మీతో పనిచేసే వాళ్ళకి, అందరితో షేర్ చేయాలి. సో ఇలాంటి గ్రేట్ ప్రిన్సిపల్స్ మరి పత్రిజీ గారు చెప్పడం జరిగింది మనందరికీ. సో ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి నేను చెప్తే బాగుంటుంది అనుకున్నాను. చూడండి, ఎప్పుడైతే నేను ఏదో జాబ్ సంపాదించాలి, ఏదో వెళ్ళి అక్కడ వెళ్ళాలని అనుకోలేదు, అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పాలి అనుకున్నా. ఎప్పుడైతే మనం విశ్వం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక ఆ విశ్వం కూడా ఆ రకంగానే స్పందిస్తుంది. సో అలా ఎప్పుడైతే అనుకున్నానో, అప్పట్లో నేను ఐసిఐసిఐ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేస్తుండేవాను కదా, దాంతో చేస్తుండే అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సరే ఏదైనా జాబ్, ఏదైనా ఆపర్చునిటీ వస్తే చూసుకుందామని అనుకునే తరుణంలో ఒకసారి పేపర్లో
దుబాయ్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఇంటర్వ్యూ పెట్టిండు 2 days పాటు. అయితే నేను సరే అనేసి దుబాయ్ అంటే మన తెలియని ప్లేస్ కదా, మన ఇండియాలో ఎక్కడైనా అంటే ఇక్కడ పర్వాలేదు కదా, విదేశాలకు ఎవరు వెళ్తారు, ఆ జెన్యూన్ కంపెనీ అవునో కాదో అని ఇలాంటి చాలా డౌట్లు వచ్చాయి. ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే ఎందుకో అనిపించింది, పోనీ క్యాజువల్గా వెళ్ళి చూద్దాం, పోయిందే ఉంది, వస్తే వస్తుంది లేకపోతే లేదనేసి. అప్పటికే నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికే ఆయన వైండప్ చేసేసారు, అంటే ఎంతమంది సెలెక్ట్ అవ్వాలో అందరూ సెలెక్ట్ అయిపోయారు. నాకంటే ముందు 2 ఉన్నారు, నేను లాస్ట్ క్యాండిడేట్. వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేసేసారు. అయ్యో వాళ్ళిద్దరూ కూడా రిజెక్ట్ అయిపోయారు కదా, మనం వెళ్దామా వద్దా, సరే పోనీ ట్రై చేద్దామని రెజ్యూమ్ ఇచ్చాను. ఆయన చూసి ఆయన నాతో మాట్లాడితే యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ కమింగ్ టు దుబాయ్ అనేసి అన్నారు. సో దాని తర్వాత మా పాస్పోర్ట్ పంపించాం, అది నా పాస్పోర్ట్ కాపీ, ఒరిజినల్ పాస్పోర్ట్ పంపించమని దాంట్లో స్టాంపింగ్ అయ్యింది. వాళ్ళే డబ్బులు పెట్టి నన్ను తీసుకెళ్లారు. సో అలా టక అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే నేను విశ్వం కోసం పనిచేస్తాననేసి అనుకున్నానో అప్పుడు ఇవంతా జరిగింది. సో అంచేత నా ఎక్స్పీరియన్స్లో నాకేం తెలిసిందంటే, మీరు ఏమైనా కావాలి అనుకుంటే కనుక, సపోజ్ ఒక కార్ పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక, ఈ కార్ నేను కార్లో తిరిగి ధ్యాన ప్రచారం కోసం ఉపయోగిస్తాను అని చెప్పుకోండి. ఈ ఇల్లు ఏమైనా కడుతున్నా అంటే కనుక పైన పిరమిడ్ కడతాను, లేకపోతే ఏదో ఈ రకంగా అంటే విశ్వానికి ఏదో రకంగా ఇది నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అది అవుతుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సో ఎప్పుడైతే దుబాయ్కి వచ్చేసిందో ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానో అప్పుడు పత్రిజీ గారికి నేను ఫోన్ చేశాను. సార్ ఇలా దుబాయ్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను వెళ్తున్నాను, మీకు ఒకసారి చెప్దామనేసి ఫోన్ చేస్తానంటే, నువ్వు వెళ్ళవయ్యా, మళ్ళీ నేను వస్తున్నాను దుబాయ్కి అన్నారు. అంతే 2008 నవంబర్లో నేను వెళ్ళాను, డిసెంబర్లో పత్రిజీ గారు ఫస్ట్ విజిట్. సో ఆ విధంగా అక్కడ పత్రిజీని అక్కడ కలవడం, అక్కడ లోకల్లో ఉన్న మాస్టర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ తెలిసింది. సో దాని తర్వాత 2012 దాకా నేను అక్కడ ఉన్నాను. సో అక్కడ అక్కడ ఉన్న తర్వాత ఒకరోజు పత్రిజీ గారు నేను అంటే పొద్దున్నే ఆఫీస్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ వచ్చేది, ఆఫీస్ వెహికల్, దాంట్లో కూర్చొని ధ్యానం, మళ్ళీ వస్తున్నప్పుడు ధ్యానం, ఇలా 4-5 గంటలు రోజు చేసుకునేవాడిని అనమాట ధ్యానం. సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నియర్ బై వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పేవాడిని, మీరు ధ్యానం చేస్తే మంచిది ఇలాగ. అలాగే ఒక ఇన్సిడెంట్లో మా ఆఫీస్ వాళ్ళు అపార్ట్మెంట్లు ఇచ్చారన్నమాట, అంటే ఆఫీస్ అపార్ట్మెంట్సే, ఫర్నిష్డ్ హౌస్, అన్నీ A to Z అన్నీ ఉంటాయి. సో మా పక్క రూమ్లోనే ఒక అతను ఉండేవాడు, అతను రెగ్యులర్గా చైన్ స్మోకర్, ఎప్పుడు సిగరెట్లు అది తాగుతూ ఉండేవాడు. అసలు చాలా టెన్షన్లో ఉండేవాడు. ఎందుకు ఇంత టెన్షన్ అంటే, మా బాస్ ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అనేసి అంటూ ఉండేవాడు. అంటే సరే నువ్వు ధ్యానం చేయి అంటే వినిపించుకోలేదు, కానీ చెప్పగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ధ్యానం చేయడం మొదలుపెట్టాడో అతను ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. దాని తర్వాత నెమ్మదిగా సిగరెట్ ఒక 7-8 ప్యాకెట్లు తాగేస్తుండేవాడు, అది తగ్గించి 2 ప్యాకెట్లు దాకా దిగి తర్వాత అది కూడా మానేశాడు. అలా అనుకోకుండా అతనిలో చేంజెస్ వచ్చినప్పుడు ఆయన బాస్ కూడా జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన బాస్ ఎవరైతే తిడుతూ ఉండేవాడో ఆయనే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా అతనికి చాలా అంటే ధ్యానం పైన నమ్మకం కలిగింది. సో సార్ మీరు ఎంతో థ్యాంక్ యూ వెరీ మచ్, మరి ఎంతో అద్భుతంగా నాకు ధ్యానం చెప్పారు అని ఆయన ఆ విధంగా అతను ఉన్నాడు. అదొక ఇన్సిడెంట్. ఇంకొక దాంట్లో ఒక మేడం నాకు అక్కడ యూఏఈలో మేడం అక్కడ ఉండేవారు అన్నమాట, నేను ఉన్న ప్లేస్లోనే అక్కడ ఉండేవారు. సో ఆవిడకి ఏంటంటే 2 పిల్లలు ఉండేవారు, ఒకళ్ళేమో ఆస్ట్రేలియాలో సెటిల్డ్, ఒకటేమో యూఎస్లో సెటిల్డ్. భర్త ఏమో దుబాయ్లో పెద్ద బిజినెస్ ఉంది. అంచేత ఈవిడ ఒక్కతే ఉండేది అన్న ఇంట్లో. ఆ ఇంట్లో ఒక్కతే ఉండి పిల్లలతో ఎంతసేపు మాట్లాడుతుంది ఫోన్లో, భర్త ఏమో పట్టించుకునేవాడు కదా. అంటే ఏదో వస్తాడు ఏదో చెప్తారు, సరే భోజనానికి దానికి బట్టలకి దేనికి లోటు లేదు ఆవిడకి, లోటు అన్నది దేనికి లేదు, కానీ ఎవరు మాట్లాడేవారు లేరు, ఒక్కతే ఉంటుంది. సో చాలా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. లేకపోతే అప్పుడు సాయి కుమార్ రెడ్డి గారు చెప్పారట, ఇలాగా దుబాయ్లో శ్రీకాంత్ ఉన్నాడు అని నా నంబర్ ఇచ్చి కలవమని చెప్పారు. ఆవిడ ఎప్పుడో బెంగళూరు వెళ్ళింట, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి ఒకసారి వెళ్ళి విజిట్ చేసింట, కానీ అప్పుడు ధ్యానం సరిగ్గా కుదరలేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ యూఏఈ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు అప్పుడు చెప్పాను అనమాట, మేడం మీరు ధ్యానం చేసుకోండి అని. ఆమెతో పాటు ఒక రోజు 1 hour ధ్యానం చేయించాను, అలా వారం రోజుల పాటు చేసి. కొన్ని నా దగ్గర బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్స్, ఆ ఇంగ్లీష్ బుక్స్ కొన్ని ఇచ్చాను ఆవిడకి. మేడం మీరు చదవండి, చాలా బాగుంటుంది, ఎంతో జ్ఞానం వస్తుంది, చదవండి. అప్పుడు స్పిరిచువల్ ఇండియా బుక్స్ ఉండేవి నా దగ్గర, అది ఆవిడకి ఇచ్చాను. ఆవిడిస్తే ఒక కరెక్ట్గా 2 వారాల తర్వాత ఫోన్ చేశాను, మేడం ఎలా ఉంది ధ్యానం చేస్తానంటే, చాలా అద్భుతంగా ఉంది,
నాకు డిప్రెషన్ ఉండేది, ఒక్కతే ఉంటే కనుక నేను ఎలా చేయాలని. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళబోతుంటే నేనే తోసేస్తాను, వెళ్ళిపోండి నేను ధ్యానం చేసుకోవాలి. మరి ఎన్నో పుస్తకాలు చదివాను కదా, మరి ఎంతో జ్ఞానం నాకు వచ్చింది. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా మరి ఎంతోమంది అక్కడ వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిసి ధ్యానం చెప్పడం. అలాగే మన ఆనంద్ బుద్ధా గారు కూడా ఒకసారి అక్కడ వచ్చారు. అక్కడ మనకి తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి, ఆనంద్ గారికి తెలుసు. అక్కడ అబుదాబీలో మనకు ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు మనకు ఒక 300 మంది మనకు ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పడానికి. సో వాళ్ళందరికీ ధ్యానం చెప్పాం. అలాగే పత్రిజీ గారు వచ్చినప్పుడు సార్కి కనీసం 4-5 రోజుల పాటు క్లాసులు పెడదామని అనుకున్నా. పెడదాం అనుకుంటే అప్పుడే కొత్తగా వెళ్ళాను కదా, జస్ట్ ఒక 6-7 మంత్స్ అయింది, 1 year అయింది. కానీ అక్కడ ఏంటంటే ప్రతిదీ డబ్బులు ఇచ్చి చేయాలి, ఎందుకంటే దుబాయ్ కదా, ఏదైనా కానీ ఫ్రీగా అన్నది ఎక్కడ దొరకదు. ఎందుకంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేకపోతే డబ్బులైనా ఉండాలి. ఈ రెండూ లేవు మన దగ్గర. ఇన్ఫ్లుయెన్స్ అంటే చాలా కాలం నుంచి బిజినెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సరే ఎక్కడొక్కడ క్లాసెస్ అది అరేంజ్ చేయొచ్చు, ఎక్కడొక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు అని. పోనీ అంత డబ్బులు ఉందంటే అప్పుడే వెళ్ళాం, ఇంకా ఏడాది అంత డబ్బు కూడా ఉండేది. వచ్చిన డబ్బు అంతా అక్కడ ఈ ఎక్స్పెండిచర్లోనే వెళ్ళిపోయేది. సో ఆ విధంగా ఉండేది. మరి పత్రిజీ గారు క్లాస్ జరగాలి, మరి ఎలా జరుగుతుంది? సో చాలామంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే మన పత్రిజీ వస్తున్నారు, ఆయన చాలా ఫ్రీగా క్లాస్ చెప్తారు, అంటే మాకు ఏమైనా ఆపర్చునిటీ వచ్చి ఎక్కడైనా హాల్ అది ఇస్తే కనుక మా గురూజీది బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు క్లాస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇవ్వండి అంటే కనుక ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు పైనుంచి కింద దాకా చూస్తారు, వీడో పిచ్చోడు అనుకుంటా. ఇంత విదేశాల్లో ఎవరైనా ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా అన్నది దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనేసి అన్నారు. అంటే సరేలే, వీళ్ళ నమ్మకం వీళ్ళది, నా నమ్మకం నాది అనేసి నేను అక్కడ థర్డ్ ఐ మెడిటేషన్ సెంటర్ అనే ఒకటి ఉండనమాట. అంటే వాళ్ళు అన్ని రకాల మెడిటేషన్ పద్ధతిని వాళ్ళు అక్కడ ఒక బుక్స్ అది ఉంటాయి, ఒక హాల్ కింద ఉండి అక్కడ వాళ్ళు షేక్ జాయిద్ రోడ్లో అది ఉందన్నమాట. సో వాళ్ళతో ఆ మేడం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి మెయిల్ రాసి పత్రిజీ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆవిడకి పంపించాను. పంపిస్తే ఆవిడ ఎంతో ఇంప్రెస్ అయింది. అరే మీ గురూజీ ఇంత ఫ్రీగా టీచ్ చేస్తారా? ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చూశాను, అందరూ కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు, మీ గురువుగారు ఫ్రీగా చెప్తారా? ఆయన్ని నేను కలవాలనుకుంటున్నాను, మా థర్డ్ ఐ సెంటర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ హిమ్ అనేసి మనకి ఆపర్చునిటీ దొరికింది. దాంతో నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఓకే, కనీసం ఒక సెషన్ ఫిక్స్ అయిపోయింది. ఇంకో నెక్స్ట్ సెషన్ మా ఆఫీస్లో ఫిక్స్ అయిపోయింది. మా సార్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నేను ఎప్పుడు మెడిటేషను పత్రిజీ గురించి చెప్తూ ఉండేవాడిని. సరే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళ మిసెస్కి ధ్యానం చెప్పమని చెప్పారు, వాళ్ళకి ధ్యానం చెప్పాను. సో ఆయన కూడా మన ఫేవర్గా మారిపోయారు. సో ఆ విధంగా మా ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్న కంపెనీ అల్షరావి గ్రూప్లో కూడా పత్రిజీది సెషన్ పెట్టడం జరిగింది. అలాగే ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్ అనేది అకాడమిక్ సిటీ దుబాయ్లో ఉంది, అక్కడ కూడా మనం ఒక క్లాస్ పెట్టాం. పత్రిజీ చాలా సంతోషపడ్డారు. అంటే అక్కడ ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్లో క్లాస్ పెట్టడంకి నేను ఆల్మోస్ట్ 1 year పాటు ఫాలోఅప్ చేశాను. 1 year పాటు వాళ్ళు చెప్తూ ఉండేవాడిని, ఇలా మా పత్రిజీ వస్తారు, ఒక ఛాన్స్ ఇవ్వండి మీ దాంట్లో పెట్టడానికి అంటే ఇచ్చేవారు కాదు. కానీ అలా చెప్పగా ఫాలోఅప్ చేసి వాళ్ళంకా అన్నారు, బాబు మీ ఫాలోఅప్ తట్టుకోలేకపోతున్నాను, మీ క్లాస్ కావాలే కదా, ఇచ్చేస్తున్నాను, నీకు ఏం కావాలో ఇచ్చేస్తాం, మీ గురూజీకి క్లాస్ పెట్టించండి అనేసి చెప్పేశారు అన్నమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ గురూజీని కలిసారో చాలా సంతోషపడ్డారు. ఆ ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్కి ఈవెన్ ఆనంద్ గారు కూడా ఉన్నారు అప్పుడు. సో అక్కడ వచ్చి ఆనంద్ గారు అప్పుడు వచ్చినప్పుడు ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్లో మనం అద్భుతంగా అక్కడ క్లాస్ చేసుకున్నాం. మరి పత్రిజీ ఫ్లూట్ వాయిస్తుంటే అసలు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంటాయి, ఎంబీఏ అలాంటి మేనేజ్మెంట్ స్టడీస్లో ఉంటాయి, వాళ్ళకి ఎంతో స్ట్రెస్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారు అక్కడ ఫ్లూట్ వాయించి వాళ్ళందరికీ చెప్పారో వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు. సార్ మళ్ళీ మీరు రావాలి సార్ మా క్లాస్కి, ఆల్వేస్ మీకు రెడ్ కార్పెట్ ఆల్వేస్ యూ కెన్ కమ్ అండ్ టీచ్ మెడిటేషన్ అని చెప్పడం జరిగిందన్నమాట. సో సార్ కూడా చాలా హ్యాపీ అయ్యారు, అసలు వీళ్ళందరినీ ఎలా పట్టేవయ్యా అనేసి. సో ఆ విధంగా జరిగిందనమాట. సో అక్కడ వన్ ఆఫ్ ది క్లాసెస్ షార్జాలో అక్కడ అందరికీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అంటే అందరూ కొంతమంది మన ఏదైనా మంచి చేస్తుంటే కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారంటే ఈ మూమెంట్ నడుస్తుందంటే నా మూలంగానే జరుగుతుంది, నేను చేస్తున్నాను కాబట్టి ఇవే జరుగుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరు అనుకోకపోయినా ఈ మూమెంట్ అన్నది, ఈ మంచి కార్యాలు అనేవి నడుస్తూ ఉంటాయి. ఇది ఒకటే వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి నడిపించింది, అదే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. మరి మనందరూ కూడా ఇవాళ ఇలా కలవగలిగామంటే ఏంటి కారణం? మేడం ఎవరో నాకు తెలియదు, కానీ మన మధ్యన ఏముంది మేడం? మెడిటేషన్ ఉంది, పేసిజం మూమెంట్ ఉంది, అందుకని మన ఇద్దరు కూర్చున్నాం. ఆవిడ పిరమిడ్ మాస్టర్ అంటేనే నాకు ఎంతో మా ఆప్తుల్లా కనిపిస్తుంది ఆవిడ.
సార్ ఎంతో ఆప్తుల్లా కనిపిస్తారు, మీ అందరూ కూడా ఎంతో ఆప్తుల్లా కనిపిస్తారు. మన మధ్యన ఏముంది అంటే ధ్యానం ఉంది, అవునా కాదా? పేసిజం మూమెంట్ ఉంది, పత్రిజీ గారి సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకే మనందరికీ ఏం సంబంధం లేకపోయినా కానీ మనం ఇవాళ ఇలా వచ్చి కూర్చున్నాం. సో ఆ విధంగా అక్కడ పత్రిజీతో మరి ఎంతో అద్భుతంగా క్లాసెస్ జరిగాయి అన్నమాట. అక్కడ ఒకనొక షార్జా క్లాసెస్లో సార్ మామూలుగా క్లాస్ చెప్పారు. క్లాస్ చెప్పి అన్నీ చెప్పడం అయిపోయింది. ఒక గంట సేపు మెడిటేషన్ చేయించి క్లాస్ చెప్పేసి, అదే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా, ఇంకేం డౌట్లు ఉండకపోవచ్చు అని చెప్పారు. ఒక అతనేమో పట్టించుకో వెనకాల ఎక్కడో ఉన్నాడు. ఆ షార్జాలో తెలుగు అసోసియేషన్కి ఒక మెంబర్, ప్రెసిడెంట్ అనమాట. అతను ఏమన్నాడంటే అన్నీ అయిపోయి వైండప్ చేసేసి టైంలో అప్పుడు అడిగారు, సార్ ఐ హ్యావ్ ఏ సీరియస్ క్వశ్చన్ సార్, అది కళ్ళు మూసుకుంటుంటే ఎంతో ఆలోచనలు వస్తున్నాయి సార్ అనేసి అడిగాడు. అప్పుడు క్లాస్ అంతా అయిపోయి వైండప్ చేద్దాం అన్నాడు. అప్పుడు పత్రిజీ అన్నాడు, దిస్ ఇస్ ఏ సీరియస్ క్వశ్చన్, దిస్ ఇస్ ఏ స్టూపిడ్ క్వశ్చన్ అనేసి అన్నాడు కోపంతో. నన్ను ఇలా అంటారా, నేను మిమ్మల్ని మళ్ళీ అలా అని చాలా ఇదయ్యి, సార్ మళ్ళీ క్లాస్ని ఇక్కడ పెట్టనివ్వను, ఎలా వస్తారో చూస్తాను అని చాలా శపథం పడ్డాడు. ఓరు నాయన ఏం జరుగుతుందో అసలు పత్రిజీ క్లాసులు పెట్టగలుగుతాం లేదా అనుకుంటే, అలా అన్నందుకు ఆ ఏడాది 4-5 క్లాసులు ఇంకా ఎక్కువ చేసాం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదో ఒక వ్యక్తి ఏదో చేసేస్తాను అనేసి అంటే కనుక ఏం జరగదు. అక్కడ ఉన్నది మహాశక్తి, అది బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. అది మేము అనుభవపూర్వకంగా ఈ ఒక ఇన్సిడెంట్తో తెలుసుకున్నాం. సో ఆ విధంగా ఆ ఒక ఎక్స్పీరియన్స్ అది కూడా చాలా అద్భుతంగా జరిగింది. సో అక్కడ పత్రిజీ ఉన్నప్పుడు అక్కడ జై మొర్దాని, వర్ష మొర్దాని అని వాళ్ళ మాస్టర్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవారు. సో అక్కడ వచ్చినప్పుడు అక్కడ నుంచి మేము అబుదాబి క్లాస్కి ఒకసారి వెళ్ళాం. అక్కడ సుధాకర్ గారిని వాళ్ళ హౌస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక 150 కిలోమీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ 150 రావాలి. అక్కడ క్లాస్ చెప్పి వచ్చేసరికి పత్రిజీ గారు ఎంతో అలసిపోయారు. అసలు మేము కూడా ఒళ్ళంతా తూలిపోతుంది. అలాంటి టైంలో కూడా పత్రిజీ అందరికీ అన్నం వండి పెట్టి లాస్ట్లో పత్రిజీ తిన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. సో అందరి గురించి ఎంత అద్భుతంగా ఆలోచిస్తారో, వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఆయన తినేవారు. ఆయన ఎంతో ప్రేమతో వడ్డించి పెట్టారు. మరి ఎంతోమంది మరి మాస్టర్స్ అందరూ ఇక్కడ మరి సార్ చేతి వంట తిని ఉంటారు. ఎంతో అద్భుతంగా చేస్తారు. ఆలు కర్రీ ఎంత బాగా చేస్తారు. వచ్చినప్పుడు ఎస్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా దెబ్బలు కొట్టుకుందాం. ఎందుకంటే ఆ గ్రేట్ మాస్టర్స్తో మనం కలిసి జీవించాం, కలిసి శాకాహార ర్యాలీలు చేసాం, మనం కలిసి ఎంతో పేసిజం యాక్టివిటీస్ చేసాం. సో ఆ గ్రేట్ మాస్టర్ మన జీవితంలో వచ్చారంటే మనం ఖచ్చితంగా గత జన్మలో ఎంతో ధ్యానం చేసుంటే కానీ ఈ పేసిజం మూమెంట్లో వచ్చేవాళ్ళం కాదు. సో ఆ విధంగా అవన్నీ ఇక్కడ జరగడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కర్ణాటకలో రాయచూరులో మేము ధ్యాన గ్రామీణం అన్న దాంతో గ్రామీణంలోకి వెళ్ళి ధ్యానం చెప్పడం, ఇంటింటికి ధ్యానం వెళ్ళి చెప్పడం, ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా మరి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఒకసారి మరి అన్నగారు పిలిచి మీరు పిఎంసికి రావాలి అని ఒకసారి ఫోన్ చేశారు. ఇంటర్వ్యూకి రావాలి అంటే అప్పుడు పిఎంసిలో రావడం, ఆనంద్ గారు ఫోన్ చేశారు. అప్పుడే పత్రిజీ ఒక విజన్ కనిపించింది అనమాట. ఇలా నించున్నట్టు పత్రిజీ యాస్ట్రల్ ఫామ్లో కనిపించారు. అంటే సార్ కూడా ఇండికేట్ చేస్తున్నారు మీ పిఎంసిలో రావాలి అనేసి అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఆ విధంగా మరి పిఎంసిలో జాయిన్ అవ్వడం, అలాగే 1.5 year పాటు మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ కింద వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు మేనేజర్ పబ్లిక్ రిలేషన్ కింద వర్క్ చేస్తాను. అలాగే యాంకరింగ్ అని మిగతా వర్క్స్ అది కూడా పిఎంసిలో చేస్తూ ఉంటాను. సో పిఎంసిలో చాలా అద్భుతమైన వర్క్ కల్చర్ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం, ఒక పిఎంసి ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఎంతోమంది అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉంటారు. మరి మిగతా ప్లేసుల్లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ వర్క్ చేసేయడానికి చాలా తేడా ఉందని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో సెక్యూర్డ్ కింద ఫీల్ అవుతారు. మనం చూస్తూ ఉంటాం మరి ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీస్లోనూ వాటిలోనూ అమ్మాయిలు వర్క్ చేస్తే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మన ఆర్గనైజేషన్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు. మరి ఎంతో అద్భుతంగా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తూ అందరూ ఒక ఫ్యామిలీ కింద వర్క్ చేస్తూ ఉంటాం. అక్కడ వర్క్ చేస్తుంటే కనుక ఎంతో ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది.
అలాగే ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూ గెస్ట్ కింద ఉన్నాను, మాట్లాడుతుంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ ఏదో మర్చిపోయాను. నాకు ఎవరో చెవులో వచ్చి ఆ పాయింట్లు చెప్పినట్టు అయింది. ఆ పాయింట్లు చెప్తే ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పిఎంసిలో యాస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు, యాస్ట్రల్ మాస్టర్స్ ఒక గైడెన్స్లో పిఎంసి నడుస్తుందని ఈ ఒక అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అంటే పిఎంసి ఒక ఆఫీస్ చాలా యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారా నడిపించబడుతోంది. మరి ఎంతో హై ఎనర్జీ జోన్, ఎందుకంటే అక్కడ పత్రిజీ ఎన్నోసార్లు వచ్చారు. అక్కడ మరి ఆనంద్ గారు చెప్తూ ఉంటారు, మరి బోర్డు మీటింగ్లో వాటిలో రెగ్యులర్గా అక్కడికి వచ్చి అటెండ్ అవుతూ ఉండేవారు. ఇలా చేయాలి, ఇలా సజెషన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇవాళ పిఎంసి 6 years కంప్లీట్ చేసుకుని 7th yearలో రావడం జరిగింది. ఒకసారి గట్టిగా దబ్బట్లు కొట్టుకుందాం. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతిక్షణం ఎస్. సో ఇది మన ఛానల్, పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఛానల్ ఇది. సో మనందరూ కలిసి ఈ ఛానల్ని చాలా అద్భుతంగా నడిపించుకుందాం. మరి ప్రతి ఒక్క మాస్టర్సు మరి హైదరాబాద్లో మన పిఎంసి ఆఫీస్కి రావాలి, మీ అనుభవాలు ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక అనుభవాల్ని భద్రతగా అట్టే పెడుతున్నాం. ఇది పత్రిజీ ఏమన్నారంటే పిఎంసి ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ లైబ్రరీ అనేసి అన్నారు. అంటే రాబోయే భావి తరాలకి మరి పిఎంసీల్లో మనం చేస్తున్న ఈ ఇంటర్వ్యూ మరి ఎంతోమందికి రాబోయే తరాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లాగా ఉంటుంది. సో అంచేత మీరు అందరూ కూడా వచ్చి మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు అయితే చెప్పారు కదా, సత్యదర్శనం చూస్తారు, ధ్యాన యువ ఉంది, శాకాహారి ఉంది, పత్రిజీతో నా ప్రయాణం ఉంది, స్పిరిచువల్ జర్నీ ఉంది, మరి ఎన్నో ఉన్నాయి ప్రోగ్రామ్స్. సో వచ్చి మీ ఒక అనుభవాలు, ధ్యానంలో వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవాలు ఏంటి అన్నది ఖచ్చితంగా మీరు వచ్చి షేర్ చేసుకోవాలి. వస్తారా? మరి గట్టిగా చెప్పాలి, వస్తారా? ఎస్. మరి ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ స్టార్ట్ చేసిన ఈ పిఎంసి ఛానల్ మీరు చూడాలి, ఫిజికల్గా చూడాలి. మీరు అయితే టీవీలో వాటిలోనూ యూట్యూబ్ ఛానల్స్లో వాటిలోనూ వీక్షిస్తున్నారు, కానీ మన ఆఫీస్ ఎలా ఉంది అక్కడ అంటే ఒక వీడియో రావాలంటే దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మనకి 2 స్టూడియోలు ఉన్నాయి, ఒక పీసీఆర్ టీం ఉంటుంది, ఎడిటింగ్ టీం, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రోగ్రామింగ్ హెడ్ ఉంటారు. సో ఎంతోమంది, ఇంతమంది సమిష్టిగా పనిచేస్తే మనం ఒక వీడియోని తీయగలుగుతున్నాం. సో మీరు అక్కడ వస్తే కనుక మీకు తెలుస్తుంది, అంటే ఒక వీడియో చేయడానికి ఒక పిఎంసి స్టాఫ్ కానీ యాజ్ ఎ టీం కింద ఒక పిఎంసి టీం ఎంత కష్టపడుతుంది అనేసి అక్కడికి వచ్చి మీరు చూడాలి. ఎంతో అద్భుతంగా ఈ 6 years కంప్లీట్ చేసుకున్నాం. మరి దీంట్లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా సమిష్టిగా మరి ఎంతో వాళ్ళ ఒక పాత్ర ఉంది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా దబ్బళ్ళు కొట్టుకుందాం. ఎస్ ఎస్, వెరీ గుడ్. సో ఆ విధంగా మరి పత్రిజీ రాబోయే రోజుల్లో మరి పత్రిజీ యొక్క నాలెడ్జ్ ఏమైతే ఉందో అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ రాబోతుంది. సో దానికోసం మేము పిఎంసి టీం, పిఎంసి ఫ్యామిలీ అంతా కూడా కష్టపడుతున్నాం. ఆ ఒక కళ కోసం కష్టపడుతున్నాం. దేనికోసం? పత్రిజీ అంటే 3 చెప్పారు. ధ్యాన జగత్, చెప్పండి, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. సో దీనికోసం మనందరూ సమిష్టిగా ఆ ఒక లక్ష్యం వైపు వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మన ఈ సమిష్టిగా పనిచేస్తామో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఎస్. సో ఆ విధంగా మనందరూ కూడా మన పిఎంసి ఇది మన ఛానల్ కాబట్టి మీ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మరి పిఎంసి గురించి అందరికీ చెప్పండి. మనకి పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది, డివిఎం గ్లోబల్ ఉంది. డివిఎం గ్లోబల్లో ధ్యాన యువ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ధ్యాన యువ ప్రోగ్రామ్ ఎంతమంది చూశారు? దాన్ని సక్సెస్ఫుల్గా 100 episodes కంప్లీట్ చేసుకున్నాం. యువత గురించి ఎక్స్క్లూజివ్గా పెట్టింది అది ప్రోగ్రామ్ అది. అలాగే పిఎంసి హెల్త్ ఎంతమందికి తెలుసు? చూస్తారా? మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు వస్తుంది పిఎంసి హెల్త్. ఆయుష్మాన్ భవ ఆ ప్రోగ్రామ్ వస్తుంది. సో దాంట్లో ఆయుర్వేదం, హోమియోపతి, మరి ఇలాంటి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి మనం తెలుసుకుంటాం. సో అది కూడా ఎంతో అద్భుతమైన ప్రోగ్రామ్.
సో ఇలా రకరకాలుగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ జ్ఞానసభ ఇందాక సార్ చెప్పారు, జ్ఞానసభ కూడా మరి ఎంతో చర్చా వేదిక, ఎంతో చర్చ చేసుకుంటాం. రకరకాల వేరే ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ నుంచి వచ్చి ఈ ఒక టాపిక్ పైన మాట్లాడిపిస్తాం. దాంట్లో ఒకటి ముగ్గురు ఉంటే ఒకటి పిరమిడ్ మాస్టర్లు ఉంటారు, ఒక ఇద్దరేమో వేరే ఆర్గనైజేషన్ నుంచి లేకపోతే వేరే ఫీల్డ్ నుంచి వాళ్ళు వచ్చి ఆ విషయం మీద మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ ఒక జర్నీ అన్నది సాగుతోంది. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు జస్ట్ 5 minutes కన్నా ఎక్కువ కూర్చోలేకపోయేవాడిని 18 years బ్యాక్. కానీ ఇప్పుడు గంటలు కూర్చోగలుగుతున్నా త్రూ రెగ్యులర్ ప్రాక్టీస్. సో మీ అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ టైమర్స్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ టైం మెడిటేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు. ఎవరైనా ఉన్నారా? చేయతండి. ఫస్ట్ టైం వచ్చారా? కాదు, ఈరోజు వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారి. అంటే మీ అందరూ చాలా కాలం నుంచి చేసుకుంటారా? ఎంత? ఆల్మోస్ట్ 10 years? 10 years, 20 years నుంచి? ఓ 12 years. వావ్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్ అందరికీ. ఎస్, వెరీ గుడ్. ఓ వెరీ గుడ్, నైస్. సో ఆ విధంగా మరి ఎంతో అద్భుతంగా మీ టీమ్ స్పిరిట్ చాలా బాగుంది. సో ఇక్కడ పిరమిడ్ బాగుంది, మీ అందరూ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి కలిసి ఈ వర్క్స్ చేస్తున్నారు. రెగ్యులర్గా గ్యాదరింగ్ అవుతుంది. మరి ఇవాళ ఇంత గ్యాదరింగ్ అది అయిందంటే కనుక చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే. సో అందరూ చాలా గ్రేట్ మాస్టర్స్. సో ఇలాగా మన పత్రిజీ ఏమైతే లక్ష్యాలు చెప్పారో వాటన్నింటినీ సాధించడానికి మనందరూ సమిష్టిగా ఎదుగుదాం. అలాగే పిఎంసికి అందరూ సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీకాంత్ మాస్టర్కి. ఆయన వయస్సు 20 చేంజ్లో ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చేసింది. 30 చేంజ్లో ఉన్నప్పుడు దుబాయ్లో ఉన్నాడు. మరి ప్రపంచం అంతా ధ్యానం చేయాలంటే బయట దేశాలలో ధ్యాన ప్రచారం చేయాలి కదా అని చెప్పేసి తన బాధ్యత తాను తీసుకున్నాడు. తనకెవరు చెప్పలే నువ్వు ఇది చేయని. ఎవరయ్యా మాస్టర్ అంటే బాధ్యత ఏముందో తెలుసుకుని ఆ బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతను సక్రమంగా చేసేవాడే మాస్టర్. ఎవరయ్యా మాస్టర్ అంటే పనంతా తాను చేసి ఫలితాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టేవాడు మాస్టరు. ఎవరయ్యా మాస్టర్ అంటే అందరినీ ముందుకు పెట్టి వెనక తను ఉండేవాడు మాస్టరు. పత్రి సారు అంతా ఆయనే చేస్తాడు. ఎల్లారావు చేశాడు, సుబ్బారావు చేశాడు అని చెప్పేసి అందరితో చప్పట్లు కొట్టిస్తుంటాడు. ఇంట్లో వంటకు పరిమితమైన వాళ్ళు అని పేరుండేది ఒకప్పుడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు వాళ్ళే ఆదిపరాశక్తులు అని చెప్పేసి వాళ్ళతో మహాయజ్ఞాలే చేపించాడు పత్రి సార్. ఒక్కొక్క మహిళామూర్తి నోరు విప్పితే తెలుస్తుంది. మీ ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు మాస్టర్లు రావాలా, మహిళా మాస్టర్స్. వాణి మేడం, సౌభాగ్య మేడం రండి. టైం వేస్ట్ చేయకూడదు, రావాలా తొందరగా. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. సరిపోతాయి చప్పట్లు? గట్టిగా.